మనము సస్పెండ్ అయిపోయినాం. 1 అవర్ ఎక్స్ట్రా వెయిటింగ్ టైం అయింది, కానీ వెయిటింగ్ టైం యాడ్ కాలేదండి. అప్డేట్ అయితే చేస్తున్నాను, లోడ్ అవుతుంది, లైన్ ఉండండి. హలో అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఇవాళ వ్లాగ్ అయితే నుంచి స్టార్ట్ చేద్దాము. ఇవాళ కొంచెం అర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తున్నా. 7:30 అవుతుంది టైము. అంటే బుకింగ్స్ ఏం రాలేవు, ఇక నేనే ఇక రెడీ అయిపోయినా అని చెప్పి ఇక వెళ్తున్నాను అన్నట్టు. ఇవాళ ఫ్రైడే, డేట్ వచ్చేసి 19 జూన్. చలో ఇవాళ బ్లాగ్ అయితే ఈ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇలా పొద్దున్నే ఇంట్లోకి వెళ్ళినా కదా, ఇక బయటనే నాస్టా చేసేస్తున్నా. ఈడ అంకుల్ ఉంటాడు, మంచిగా ఇస్తాడు ఇడ్లీ. నాస్టా ఇలా బయటనే చేయాల్సి వస్తుంది. ఇప్పుడే నేను ఒక బుకింగ్ తీసుకున్నా, హౌస్ స్టేషను, కాకపోతే చిన్నది, 1100 తుర్కపల్లి సైడ్ ఉన్నది డ్రాప్. ఇక పికప్ వచ్చేసి 1.9 కిలోమీటర్స్ వచ్చింది. ఇదే కొరియర్ వాళ్ళది. చలో వెళ్దాం నడవండి. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఇంట్లోనే ఉంటాయి మన కొరియర్ బండ్లు ఉంటాయి కదా, ఇక్కడ నుంచే పికప్. చలో ఫోన్ చేద్దాం, ఏ బండ్ల నుంచి చేసుకోవాలో లోడ్. ఇది మన లోడ్, లైట్ వెయిట్. 33 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. ఏమంటారు అక్కడ జినో వ్యాలీ అని ఉంటుంది కదా, తుర్కపల్లి, అక్కడికి అన్నట్టు. జనరల్గా అది హౌస్ స్టేషన్ కిందికి ఇయ్యరు, కానీ ఎందుకేమో అది హౌస్ స్టేషన్ కిందికి ఇచ్చిండి ఇవాళ. మనం వచ్చేసినాము జినోమ్ వ్యాలీకి. ఈ నుంచి 3.5 కిలోమీటర్ ఉంటుంది. ముందు కూడా చాలాసార్లు వచ్చినాను, ఇక హౌస్ స్టేషన్ కిందికి ఇయ్యాడు. ఎందుకో దీన్ని హౌస్ స్టేషన్ కిందికి వేసిండు ఈ ఏరియాని. ఇవాళనే ఒక మెసేజ్ వచ్చింది, 7 ఫీట్కి ఏమంటారు 3 వీలర్కి 7 ఫీట్ వెహికల్కి 15% చేసేసినాము కమిషన్ అని. ఇక అది ఈ ట్రిప్ కొట్టి చూస్తే తెలుస్తుంది చేసిండా లేదా. కాకపోతే ఇది హౌస్ స్టేషన్కి 200 తీసుకుంటాడు కదా, ఏ లెక్కలో తీసుకుంటాడో చూడాలి ట్రిప్ అయిపోయినాక. 16వ తారీఖు అందరు ధర్నా చేసిర్రు కదా, అదే ఇంపాక్ట్ అనుకుంటా. 15% చేసేసిండు కమిషన్. అంటే మెసేజ్ మాత్రమే వచ్చింది, నేను ఇంకా ట్రిప్ కొట్టి చూడలేదు. ట్రిప్ కొట్టి చూసినాక కన్ఫర్మ్ చేస్తాం మీకు. ఇప్పుడైతే వచ్చేసినాము ఈ ఏరియాకి. కంపెనీ ఏదో చూసి డెలివరీ చేసేద్దాం మెటీరియల్. మనం వచ్చేసినాము క్యాంపస్ లోపలికి. ఇక్కడ అన్నీ వేరే వేరే కంపెనీలు ఉంటాయి దీని లోపల. మన లొకేషన్ అయితే స్టేట్ ముందట చూపిస్తున్నది, అక్కడికి వెళ్ళి కస్టమర్కి కాల్ చేద్దాం. ముందట ఉన్న కంపెనీలో మనం డెలివరీ చేయాలి. నియాన్ ల్యాండ్ అని ఉందా, అందులో మన అన్లోడింగ్ పాయింట్. ఈ ట్రిప్ పీడికి క్లోజ్ అంటే ఇంకా డబ్బులు తీసుకోలేదు, కాలైనాక తీసుకుంటాం. ఇక ఇదైతే అవుట్ స్టేషన్ కదా, అవుట్ స్టేషన్ లెక్కలో తీసుకున్నాడు పేమెంట్. 1089 అయితే 189 వచ్చింది మనకి. 200 అవుట్ స్టేషన్ పేమెంట్ కట్ చేసుకున్నాడు. యాక్చువల్లీ ఇదే లోకల్ ట్రిప్ లెక్క తీసుకుంటే మనకి 200 కంటే తక్కువ కట్ అవుతుండే అన్నట్టు. చాలా
పోదన్నాడు అండి. డ్రాప్ చేసి వెయిట్ చేయలేదాడ, ఇమ్మీడియట్గా వచ్చేస్తున్నాను. ముందట తోముకుంట వరకు వచ్చి ఆగుతా. ఇక్కడ నుంచి అయితే కష్టము, టైం వేస్ట్ అవుతుంది మళ్ళా. పెరిగి కొంచెం స్లోగానే పోతున్నా, చెప్పలేము ఏమైనా వచ్చేస్తా తీసుకోవచ్చు అని. చలో మళ్ళీ బుకింగ్ రాగానే మళ్ళీ షూట్ చేస్తాం. తోముకుంటా ప్రస్తుతానికి ఇటు పోతే దేవరంజాలు వెళ్ళిపోతాం అన్నట్టు. సీదా ముందటికి పోతే 2-3 కిలోమీటర్లు. ఇక్కడ వెయిట్ చేస్తున్నాను, ఈ నుంచి వస్తే బుకింగ్స్. లాస్ట్ టైం కూడా వచ్చిన ఉండే. ఎంత అవుతుంది అంటే టైము 11:12 అవుతుంది. 11:46. 12:30 వరకు వెయిట్ చేద్దాము. రాకపోతే ఇక ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాం. 1:30 అవుతుంది టైము. 1:25. ఏమైందేమో ఇలా మొత్తానికి అస్సలు సపోర్ట్ చేస్తలేదు. ఒక్క బుకింగ్ పొద్దున వచ్చింది, అది తీసుకొని వచ్చిందంటే మొత్తానికి సైలెంట్ అయిపోయింది. ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నా మళ్ళా. అటు పోతా, మన కొంచెం ముందు పోతా. ఇది దేవరంజాల్ రోడ్ చెప్పినా కదా, జనరల్గా అక్కడ నుంచి వచ్చేస్తుండే బుకింగ్స్. కానీ ఏమైందేమో మొత్తానికి సపోర్ట్ చేస్తలేదు. ఇక ముందటికి వెళ్తాను, మళ్ళీ ఏమైనా బుకింగ్ వస్తే మళ్ళీ షూట్ చేస్తాను. ఇంకెంతసేపు వెయిట్ చేయాల్సి వస్తుందేమో. జనరల్గా ఇదంతా మంచి ఇండస్ట్రియల్ ఏరియా, ఇక్కడ నుంచి రావాలి బుకింగ్స్. మార్కెట్ చాలా డౌన్ నడుస్తున్నట్టు ఉంది. ఇదంతా నిండుతుంది వర్షాకాలం రాగానే. ఈ చెరువు మొత్తం నిండుతుంది. చలో మళ్ళీ రాగానే మళ్ళీ షూట్ చేస్తాను. ఇప్పుడు ప్రాపర్ దేవరంజాల్ ఇండస్ట్రియల్ ఏరియాకి వచ్చేసినాను. ఇక్కడ అన్నీ బండ్లే తిరుగుతుంటాయి అన్నీ. ఇక్కడ కరెక్ట్ 1:28 అవుతుంది. 1:30 అనుకోండి. ఈడ నుంచి చూద్దాం మీకు ఎప్పటి వరకు వస్తుందో బుకింగ్. చాలా బుకింగ్ రాగానే షూట్ చేస్తాను మళ్ళీ. టైము 2:40 అవుతుంది. ఇంకా ఇటే తిరుగుతున్నాను. ఏరియా మార్చి తిరుగుతున్నాను. కానీ బుకింగ్ మాత్రం సపోర్ట్ చేస్తలేదు. ఏమైంది ఏమో, నాకే అవుతుందా లేకపోతే అందరికీ అవుతుందా? నా ఐడియాలో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, లేకపోతే మీకు కూడా అట్లనే ఉందా మార్కెట్ పరిస్థితి? ఒక్కసారి చెప్పండి. దేవరంజాల్లో కూర్చున్నా నేను. ఇంకా దేవరంజాల్లో వచ్చిన వాళ్ళకి తెలిసే ఉంటుంది, మంచిగానే ఉంటాయి బుకింగ్లు ఇక్కడ నుండి. 2:40 అవుతుంది టైం ప్రస్తుతానికి. ఇట్లనే కూర్చొని ఉన్నా. ఇక మెల్లమెల్లగా సిటీలకైనా వెళ్ళిపోతాను. ఇక వీడికైనా వస్తే ఏంటంటే రిటర్న్ ఒక బుకింగ్ తీసుకొని పోతాము, సెట్ అవుతుంది అనుకొని. ఇక్కడికి వస్తే కొంచెం హోప్ ఉంటుంది అన్నట్టు. ఇక హోప్ మొత్తం అయిపోయింది. 2:40 అవుతుంది. ఇక మెల్లమెల్లగా వెళ్ళిపోతుంటాను ఇక. లేకపోతే దినం మొత్తం ఇక్కడనే అయిపోతుంది. చలో మళ్ళా మెల్లగా స్టార్ట్ అవుదాం ఇక్కడ నుండి. హలో అండి, మీరు చూస్తున్నది ఇది 2వ రోజు వీడియో. నిన్న అయితే దినం మొత్తం వేస్ట్ అయిపోయింది, మొత్తం మూడ్ ఖరాబ్ అయిపోయింది ఉండే. ఇప్పుడు ఇవాళ వీడియో కంటిన్యూ చేస్తున్నా, నిన్నటి వీడియోని అనుకోండి ఇది. చలో మళ్ళా ఇంకా బుకింగ్ అయితే ఏం రాలేదు. టైం 10 అవుతుంది ప్రస్తుతానికి. వచ్చి ఆల్రెడీ గంట అవుతుంది. కానీ ఇక వీడియో అయితే బుకింగ్ అయితే ఏం రాలేదు. మీరు రాగానే మళ్ళీ షూట్ చేస్తా. వీడియో నుంచి కంటిన్యూ చేద్దాం. 10:55కి ఒక బుకింగ్ తీసుకున్నాను. అప్పటి నుంచి వచ్చినాయి కానీ నేనే లైట్ తీసుకున్నాను బుకింగ్లు. ఎడికి కోకాపేట్కి ఉన్నది మన డెలివరీ. చూద్దాము. కమిషన్ కూడా తగ్గించిందంట కదా, మెసేజ్లు వస్తున్నాయి నిన్నటి నుంచి. తర్వాత ఒక్కటి కూడా కొట్టలేదు నేను. ఒకటి అవుట్ స్టేషన్ కొట్టినుండే, లోకల్ అయితే కొట్టలేదు. ఇది కొట్టి చూద్దాం లెక్క చేసి తక్కువ చేసిండా లేదా అని. ఫస్ట్ అయితే పోదాం నడవండి పికప్ పాయింట్కి. 1.5 కిలోమీటర్స్ వచ్చింది మనకి పికప్ పాయింట్. ఇంతకుముందు కూడా వెళ్ళినా వీళ్ళ దగ్గరికి చాలాసార్లు. ఇదే మన పికప్ పాయింట్. చలో లోడింగ్ చేసేసుకుందాం. ఇగో ఇదే కంపెనీ. ఇది మన లోడ్ 20 బాక్స్. ఇవి కాకుండా 28 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. చెప్పినా కదా కోకాపేట్ సైడ్ వెళ్ళాలి.
వై జంక్షన్ ట్రాఫిక్ ఎప్పుడు ఉంటుంది ఇక్కడ. నేను గచ్చిబౌలిలో వచ్చినాను, గచ్చిబౌలి వరకు వచ్చినాను. ఫోను హీట్ అయ్యి బంద్ అయిపోయింది. ఇక ఇట్లా వస్తున్నది. ఫోన్ ఫుల్ గరం అయిపోయింది. నీళ్ళు పోసి ఎవరో ఫోన్ చేసిర్రు, పెద్ద మనిషి. ఎవరు చేసిరో తెలియదు. ఫోన్ ఆల్రెడీ గరం ఉన్నట్టున్నది. ఫోన్ చేయగానే కథం స్టక్ అయిపోయింది. మనము కోకాపేటకి అయితే వచ్చేసినాము. ముందటి నుంచి కోకాపేట ఎస్సీజెడ్ మెయిన్ రోడ్ ఉందంట, లెఫ్ట్కి అక్కడ చూపిస్తున్నది. ఇంకో 2 కిలోమీటర్స్ ఆ బిల్డింగ్లలో ఎక్కడో ఉండొచ్చు. కోకాపేట అంటేనే ఇక కన్స్ట్రక్షన్ సైట్లకు ఉంటాయి డెలివరీలు. ఇంట్లోనే మన డెలివరీ ఈ కన్స్ట్రక్షన్ కంపెనీలో. ఇది కన్స్ట్రక్షన్ అవుతుంది కదా ఇక్కడ. కాంటాక్ట్ పర్సన్కి ఫోన్ చేద్దాం రమ్మని ఇక్కడికి. డస్ట్ చూసినారా ఎంత ఉన్నది? ఏం కనిపిస్తలేదు డస్ట్. లారీల మూమెంట్ అట్లున్నాయి. ఈ గేట్ కాదంట, ఆ ముందట లెఫ్ట్ సైడ్లో ఇంకేదో గేట్ ఉంటుందంట. ఆ బిల్డింగ్ కనిపిస్తుందా, పెద్ద బిల్డింగ్, అక్కడికి రమ్మంటున్నారు. ఎండ అయితే మస్తు టూ మచ్ ఉన్నది. ఇంకా ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ కదా, ఆ డస్ట్కి మొత్తము ఇంకెక్కువ అయిపోతుంది. కొండలు కట్ చేసి, ఇవన్నీ కొండలు కట్ చేసి ఈ రోడ్ వేయటం. ఈ రోడే మీ బిల్డింగ్లు కూడా అవే కట్ చేసి వేసి ఉంటారు. ఇక్కడ లెఫ్ట్కి ఏమన్నా ఉన్నదంట గేట్. ఇక ఆ రోడే లెఫ్ట్ తీసుకోవాలి. టైర్లో ఏమో రాయి ఇరికినట్టున్నది, పట్ట కొట్టుకుంటున్నది. ఊరి అమ్మ ఇట్లా కట్టుకున్నారు చూడ. ఒకటే నిలబడి ఉన్నది, గాలి వస్తే పడిపోతున్నట్టు. ముందట వైట్ టోప్ వేసుకున్నాడు, అటు చేదు పెడుతుండు రమ్మని. చలో ఆయనకి మెట్టలు అప్పచెప్పి వెళ్ళిపోదాం. కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరనే ఉన్నాము. వెయిటింగ్ టైం చూడండి, 50 నిమిషాలు అయిపోయింది. ఈ కన్స్ట్రక్షన్ సైట్ల దగ్గర డెలివరీకి వస్తే గిట్ల అవుతుంది అన్నట్టు. ఇంకెంతసేపు అవుతుందో చూద్దాం. అప్పటి నుండి కస్టమర్ టైంపాస్ చేసిండు. నా బండి వచ్చేసింది, వానికి ఇంకొక బండి వచ్చేది ఉంది. 6 మీటర్లు ఇల్లు వేసుకొని పోదామని ఆ టైంపాస్ చేసిండు. లీలాండ్ని బుల్లెరో నా పాప అడుగుతున్నాడు, నా వాన్ బండి ఏమో అనుకోండి. అదేమో 2 వీలర్ అంట, ఒక చిన్న ప్యాకేజ్. ఇంతసేపు ఈ టైంపాస్ చేసిండు. ఎంట్రీ చెప్పిద్దామని కస్టమర్ అది సెక్యూరిటీ దగ్గర పోతే లంచ్ టైం 2 గంటలకు రమ్మని చెప్పాడు. ఇప్పుడు ఇంకో అర్ధగంట ఆగాలి. అట్లా అది సంగతి. మస్తు చెమట ఉన్నది ఇక్కడ, మస్తు ఏమంటారు వేడి మస్తు ఉన్నది. వీరికంటే దుమ్ములు వేస్తున్నది. చలో ఇక వెయిట్ చేద్దాం. ఇక మన దగ్గర ఇక వేరే ఆప్షన్ లేదు. ఆల్రెడీ 16 నిమిషాలు ఎక్కువ అయిపోయింది. 1 గంట 6 నిమిషాలు అవుతుంది నేను ఇక్కడ వచ్చి వెయిట్ చేయబట్టి. అంటే లోడింగ్ అన్లోడింగ్ కలుపుకొని. ఇది మన అన్లోడింగ్ అవుతుంది ఇక్కడ. అక్కడ పెట్టుకుంటున్నాడు వాళ్ళ స్టోర్లో. చీకట్టు ఉన్నది, ఫ్లాష్ ఆన్ చేసిన. మస్తు టైం పట్టింది ఖాళీ కావటానికి. క్లోజ్ చేస్తే వెయిటింగ్ టైం ఏమి ఇవ్వలేడు. కస్టమర్ కేర్కి ఫోన్ చేసి చూస్తా, అమౌంట్ అంతనే వచ్చింది. సీసీకి మాట్లాడి చూస్తా వెయిటింగ్ టైం ఎందుకు యాడ్ కాలేదని. సీసీ తోటి మాట్లాడి చూద్దాం ఏమంటాడో. వీళ్ళతో మాట్లాడటం కూడా పెద్ద కష్టం అయిపోయింది ఇప్పుడు. వెయిటింగ్ టైం రిలేటెడ్. ఏం ఆప్షన్ లేదు. ఈ రేట్లు చెప్తున్నారు మనకి.
యూ హ్యావ్ నాట్ వెయిటెడ్ ఎక్స్ట్రా సో నో నేను ఎక్స్ట్రా వెయిటింగే చేయలేదంట, అందుకు ఎక్స్ట్రా వెయిటింగ్ టైం ఇయ్యడంట. చూసినారా ఇట్లున్నది వీళ్ళది సపోర్ట్ సిస్టమ్. ఇప్పుడు వీళ్ళతో మాట్లాడాలంటే కూడా ఏ నుంచి మాట్లాడాలో తెలియదు. ఏ మొత్తాల్లో కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఎప్పుడు ఫోన్ వస్తుందో ఇక వెయిట్ చేయాలి వీళ్ళ ఫోన్ కోసం. అయితే వచ్చేసింది ఇమీడియట్గా. హలో, వెయిటింగ్ టైము యాడ్ కాలేదండి. 1 అవర్ ఎక్స్ట్రా వెయిటింగ్ టైం అయింది, కానీ వెయిటింగ్ టైం యాడ్ కాలేదు ఇందులో. చెక్ చేయండి మేడం. సో అప్డేట్ అయితే చేస్తున్నాను, లోడ్ అవుతుంది, లైన్ ఉండండి. ఓకే, సో టోటల్ ఫేర్ ఇంక్లూడింగ్ వెయిటింగ్ టైం మీరు ఇవ్వాల్సిన అమౌంట్ 1159 రూపీస్ అండి. ఓకే, సో అది యాప్ లో కూడా అప్డేట్ అయిపోతుంది, బస్ చెక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. కైలాష్ గారు లైన్ లో ఉన్నారా? ఉన్నా మేడం, రిఫ్లెక్ట్ అయిందండి ఫేర్. థ్యాంక్ యూ అండి. సో ఆ అమౌంట్ మీరు కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసుకోండి. ఓకే, ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ స్టేయింగ్ విత్ హోటల్. హ్యావ్ ఎ నైస్ డే. అండ్ కాల్ అయితే మీకు ఇంకో కాల్ వస్తుంది, నా కాల్ కన్వర్జేషన్ రేటింగ్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. ఫస్ట్ సీసీకి మాట్లాడినాను, ఆమె సరిగ్గా రెస్పాండ్ ఇవ్వలేదు. మళ్ళీ వేరే వాళ్ళకి ఫోన్ చేసిన, అంటే ఏమంటే కంప్లైంట్ ఫార్వర్డ్ చేశారు, ఇక ఇప్పుడు అప్డేట్ చేశారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర టైం వేస్ట్ చేసిన వెయిటింగ్ టైం ఉంటే ఇంకో 200 యాడ్ అవుతుండేనేమో, అంత టైం వేస్ట్ అయింది ఈ అమౌంట్ తీసుకోవడానికి. చలో కస్టమర్తో మాట్లాడి తీసేసుకుందాం. రేపు తండ్లాడినాక అప్పుడు వెయిటింగ్ టైం యాడ్ అయింది మనకి. ఇంట్లో కూడా మనకెంత వచ్చిందో చూపెడతాను. ఏమంటారు 1159 రూపాయలు అయితే 1159, 173 వాళ్ళే తీసుకున్నారు. ఇది 15% అయిందో లేదని ఒకసారి క్యాలిక్యులేషన్ చేసి చెప్తా. మనకు వచ్చింది అయితే 985 రూపీస్. ఇది 1000 దాటిపోయింది, దీన్ని రీఛార్జ్ చేయాలి, లేకపోతే అది సస్పెండ్ చేసేస్తాడు. క్లియర్ డ్యూ. సరే, ఇదైతే రీఛార్జ్. నేను కాల్ సెంటర్ది మొత్తం వాయిస్ రికార్డింగ్ చేసినాను వీడియోలా, కాకపోతే కొంచెం పెడతాను మెయిన్ పాయింట్స్, లేకపోతే అర్ధగంట సేపు దిమాగ్ తిన్నారు వాళ్ళు. అంతది పెడితే అంత పెద్ద వీడియో అయిపోతుంది. చలో, పేమెంట్ అయితే వచ్చేసింది. చూసినారా, ఇదేదో కంపెనీ పేరు వేసేసిండు పేమెంట్. ఇది రీఛార్జ్ చేసుకొని ఇక ఇక్కడ ఉన్నాను. ఇక్కడైతే రాకుండా వచ్చి అన్ని కన్స్ట్రక్షన్ సైట్లు ఉన్నాయి దిమాగ్ ఖరాబ్. ఇక లోపలికి వెళ్ళిపోదాం. టైం ఎంత అవుతుంది తెలుసా? కరెక్ట్ 3 అవుతుంది, కనిపిస్తుందో లేదో 3. ఇక రీఛార్జ్ చేసుకొని ఇక ఈ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. ఇట్లా వస్తున్నది అప్పటి నుండి. మనము సస్పెండ్ అయిపోయినాం. కాకపోతే రీజను డ్యూ లేనందుకు. అప్పటి నుంచి ట్రై చేస్తున్నా, ఇంటర్నెట్ లేనందుకు, నా ఫోన్ సరిగ్గా లేదా, లేకపోతే ఎయిర్టెల్లో నెట్వర్క్ సరిగ్గా లేదా, ఏందో కానీ అయితేనే లేదు. ఈసారి అయిపోయేటట్టు ఉన్నది. రీఛార్జ్ చేసేసుకుందాం. ఇక రీఛార్జ్ అయిపోయింది కదా, తీసేయిగా. 0 చూపెడుతుంది. రీఛార్జ్ చేసేసినాను కానీ వెళ్ళిపోతుందేమో 5-10 నిమిషాలల్లో. ఎట్లాగో ఇక్కడ నుంచి బుకింగ్ పడదు. అప్పటి వరకు మనం సిటీ లోపలికి పోదాం. ఇంకా అప్పటి వరకు ఈ సస్పెండ్ అయినా తీసేస్తారేమో. అందరూ కమిషన్ తగ్గించిర్రు అని అంటున్నారు. చూద్దాం ఇప్పుడు ఎంత. 1159 కదా, 1159
-15%. 985 రావాలి మనకి ఒకవేళ 15% తీసుకొని ఉంటే. 985 15 పైసా, 985 15 పైసా అంటే 15% చేసిండు కమిషన్. చలో పోదాం నడవండి. 15% అయితే చేసేసిండు. 10 కాడికైనా తీసుకొస్తే కొంచెం మంచిగా ఉంటుండే.